నేను ఈరోజు బాగాలేను బస్ షాపింగ్కి చెప్పులు తీసుకుని దీనికి మళ్ళీ కేఎఫ్సీ మన పేరు చెప్తే డిస్కౌంట్ ఇచ్చాలి ఏం 40లో మాట్లాడతాను ఇంతేవి అని. ఇంకోటి కడ్రైలు లేవు. కడ్రైలు చిన్నవి ఏంటి ఉన్నాయి అయ్యో వాడుకుని అడ్జస్ట్ చేసుకొని వేసుకో ఒక 16,000 17,000 ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఎత్తుకొని మా కోవిట్ అతనికి రోజు 2 లెక్క ఇచ్చేసిన చేతిలో పెట్టిన కొద్దిసేపు తర్వాత నాకు జీతం ఇచ్చాడు. శాలరీ ఇచ్చేసి అని నాకు మార్నింగ్ ఆల్రెడీ 600 రూపాయలు ఇచ్చాడు. తీసుకోపో ఏదైనా బిర్యానీ పో అని. మళ్ళీ శాలరీ ఇచ్చింది కాకుండా మళ్ళీ ఇంకొక 600 రూపాయలు ఇచ్చాడు. ఎందుకురా అంటే ఇచ్చాడు తీసుకోపో అని. మళ్ళీ నాకు చెప్పులు తెవి నేను షాపింగ్కి వెళ్ళాలా అని చెప్పిన. మళ్ళీ ఇంకొక 600 రూపాయలు ఇచ్చాడు. సో అది కోటి అతను మంచోడు అబ్బా, దాని నుంచి ఇంకేం చెప్పలేం. అదృష్టం చేసుకున్నాం కాబట్టి మనకు ఇంత అదృష్టం ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే మా నాన్న వచ్చాడు, జీతం ఇవ్వాలి వచ్చాడు మా నాయన ఎత్తుకుని శాలరీ ఇవ్వాలి. సరేనా షాపింగ్కి వెళ్ళాలి. షాపింగ్కి వెళ్ళి మీకు చూపించాలి. అమ్మో థియేటర్ ఆన్లో ఉన్నా స్వామి, థియేటర్ ఆఫ్ చేయాలి. షాపింగ్ మంది ఏముంటుంది ఊరి అమ్మో ఇది అడ్డంగా పెట్టి సబ్బు బిల్ల కంఫర్ట్ అయిపోతే కంఫర్ట్. ఇవి మా కోవిడ్ అతనే తెచ్చిచ్చాడు. మా కోవిడ్ అతనే తెచ్చిచ్చి బాత్రూంలో వేసుకొని రుద్దుకో అని అంటాడు. ఇదే ఖర్చు, నాకు ఇంకేం ఉండదు. ఇంకా కటింగ్ లేచిందంటే కటింగ్ కుడించుకుంటా. ఈ నెల కటింగ్ కుడించుకే ఉండదు మనకు, రేపు నెల కుడించుకోవాలి. ఎందుకంటే లెక్క పెట్టాలి, 300 రూపాయలు పెట్టాలి. ఆడనదే ఈ నెల కుదరలా, రేపు నెల చేపించుకుందాం. కుదరలేదని కూడా కాదు, స్టైల్గా పెంచుతామని 2-3 నెలలు పెంచుతా మళ్ళీ కటింగ్ చేపించేస్తా. ఎందుకంటే డాండ్రఫ్ కదా, 10 రూపాయలు ఎవరు చేస్తారు సలహా. వచ్చేసాము షాపింగ్కి. ఏం లేదు, నాకు చెప్పులు లేవు అంతే. చెప్పులు తీసుకుంటా లేకపోతే సబ్బు తీసుకుంటా. ఇంకోటి కడ్రైలు లేవు. కడ్రైలు చిన్నవి ఏంటి ఉన్నాయి అయ్యో వాడుకుని అడ్జస్ట్ చేసుకొని అవి కూడా తీసుకోవాలా. పద మనం ఏం షాపింగ్ చేద్దాం చూపిద్దాం. నేనుండే ఏరియా మహమ్మీది ఇక్కడ నాకు తెలిసిన ఒక అతను కూడా ఉన్నాడు. అంటే ప్లే స్టేషన్ గేమింగ్స్ అవి పెట్టుకున్నాడు. మనం ఫస్ట్ ఆ షాపింగ్ చూసుకొని మళ్ళీ చూసుకుందాం. అది కాదన్నా ఏం చెప్పాలి అసలు అద్దబా. ఇది నా చూడు మంచి తెలుగు కదండి. గేమింగ్లు కంప్యూటర్లు అవన్నీ అమ్ముతాడు ఆ మనిషిదే. ఈ షాప్ ఆ మనిషిదే. ఏమో ఎట్నావు బాగున్నా సామాన్లు సఫాయికి ఎక్కువ అయిపోయినాయి కదరా. PS4లు ఈ అన్న ఇంతకుముందు ఏంటంటే అంటే నేను ఇవి చూడలా ఇవి జాచి లేవు. ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి. చెప్పాలంటే ఈ మనిషి పిల్లకాయలు బలి అట్రాక్ట్ చేసుకుంటాడు. ఏది కోవిడ్ పిల్లకాయలు సఫాయికి వచ్చారు ఇక్కడికి. నైట్ చేస్తాడు, చిన్న నైట్ చేయడు. ఎందుకు నాకు నైట్ చేస్తాడు పిల్లకాయలు చేయాలి కదా, చేస్తే కష్టం అంటే మనం పలుకు మాట ఆ విధంగా తీరు ఉంటుంది అంతేగాని పిల్లకాయలు ఎక్కువ ఎందుకు వచ్చారు నీ గారికి నాకు అర్థం కావాలా. బాగుంటే వచ్చారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా కోటి పిల్లకాయలే 2 పిల్లకాయలు ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఈ గేమింగ్లు అంట, ఈ కీబోర్డ్లు అంట, ఆ ల్యాప్టాప్లు అంట ఈ సంబంధించి తీసుకుంటారు. అంగడి చూపించమంటున్నాడు మా అన్న. దబ్బా ఈ అంగడిది PSP క్రోమ్ బుక్లు ఓనా మర్చిపోయినా. ఇది ఎంతనా టచ్? ఇది టచ్ కన్నా ఇది ఆశ్చర్యంగా ఎంత ఉంటుంది రేట్? ఇది టచ్ చెప్తున్నావా? 15 దినాలా అంటే మన ఇండియా లెక్క ఎంత? 5,000 ఇది వచ్చందనా రేటే కదా అసలుకే. 10 దినాలు మర్చిపోయినా. ఎక్స్బాక్స్ ఉన్నది కదా మనకు, అది ఎక్స్బాక్సే మర్చిపోయినా. ఇది మనకు PS4 Proలో అది ఎంత నాది హైయెస్ట్ ఇప్పుడు నీ కాడ సెకండ్స్లో. PS4 ప్రోలో ప్రో ఎంత పడుతుంది నా? అది ప్రో ఎంత? 50 దినాలు మండి లెక్క ఎంతనా అందాజు చెప్ప. వేసుకో ఒక 16,000 17,000 అందాజు వేసుకో. మళ్ళీ లెక్క ఎందుకు వేయడం ఎంతనా? 15,000 నేను చెప్పలా. ఇంకొకటి ఎక్స్బాక్స్ కూడా అదే రేటు. ఏం 40లో మాట్లాడతాను ఇంతేవి అని. దోబ్బా ఎండ దగ్గర కొత్తది కూడా ఉన్నది PS4 అవునా. ఇక్కడ రేటు చెప్పచ్చు ఏం కాదు కదా. 180 దినాలు నాది అంటే నువ్వు తగ్గించి ఎంత ఇచ్చావని. ఒకవేళ 160 అంటే మన ఇండియా లెక్క ఎంత? అందాజు ఇండియా లెక్క. మన వాళ్ళు ఇండియాలో ఎక్కువ వచ్చారు. 30,000 40,000 అటు వచ్చేది కదా. అది ఎంత పెట్టి తీసుకునేది తెలుసా? దాదాపు 7.5 దినాలు 8 దినాలు పెట్టి తీసుకునే ఆ స్టాండ్ కోసం నేను తనకలాడినా. ఇప్పుడు నువ్వు 5 దినాలు అని చెప్తున్నావు. అవునా ఆ వాచ్లు చూపినా ఎల్ల పోవాలన్నా కోవిడ్ పని చేస్తాడు పిల్లోడు. నువ్వు చూపించే అన్నీ అంటే ఒక్కో మోడల్ ఒకటి తీసి చాలు. ఇది ఎంత ఉంటుందన్నా? 5 దినాలు అంటే 1,200 రూపాయలు. ఇది 1,200 రూపాయలు. ఇది 1,200 రూపాయలు. ఇది ఎంత 3,000 4,000 అట్టుంటుంది. ఇది 3,000 4,000 అట్టుంటుంది. ఇది 3,000 4,000 అట్టుంటుంది. అంతే ఏ రేట్ అనుకో అందాజుకి మినిమం అట్టే ఉంటాయి మ్యాక్సిమం. ఇవి బాగుంటాయినా
ఈ బాగుంటాయి. ఈ బాగుంటాయి, ఎక్కువ వాడతారు వాళ్ళు. ఇన్ని రకాలు వచ్చాయి ఒకదానికి. ఎనపది కూడా వచ్చింది. మన ప్లే స్టేషన్ ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్నా? ఇవన్నీ ఒరిజినలే కదా? ఇవన్నీ ఒరిజినల్. ఇట్లా డూప్లికేట్ కూడా ఉండాలా? డూప్లికేట్ వచ్చేసి 5 లో రాలా, 4 లో వచ్చిండే డూప్లికేట్. అది డూప్లికేట్ కదా. ఇది ఎంత పడుతుంది? అది ఎంత పడుతుంది ఒరిజినల్ ప్రైస్? 20 దినాలు. ఎన్ని 20 దినాలు? పైదా? 5 వచ్చేసి 8 దినాలు. అంటే 20 దినాలు అంటే అందాజుగా ఒక 5,000 వేసుకో. 5,000 అది వచ్చి 10 దినాలు, 8 దినాలు కదా. అంత ఒక 2,000 రూపాయలు అనుకో. 2,000 రూపాయలు పడతాయి. సీడీలు ఏంది నా సఫాయిగా ఉన్నాయి. నా GTA 5 మనకి ఇక్కడ ఇల్లీగల్ కదా, వాడకూడదు కదా. ఇట్లా నాకు సీడీని తెలిసింది ఒకటే సీడీనా. GTA 5 తెలుసు. GTA 6 నువ్వు చెప్పి నిజమే. రేపు సంవత్సరం వచ్చాది. మళ్ళీ ఎరుడ్డు లేదు, ఇప్పుడే వచ్చాదని నాకు తెలియదు కదా. మర్చిపోయినా. ఎవరైనా ఈ సాపరబ్బే వాళ్ళ స్వామి రాండి మనిషికి అడిగి. ఇది కూడా ఎలక్ట్రిక్ సంబంధించింది. ఈ ఎంత పడుతుంది ఒకటే? ఇది ఎంత పడుతుంది చెప్పు? 2 కలిసి 16 దినాలు. ఈ 2 కలిసి 16 దినాలు. 16 దినాలు అంటే 4,000. 4,000 రూపాయలు పడుతుంది. బా మేలే నా డిస్కౌంట్. మంచి కంపెనీ, బోస్ కంపెనీ, జర్మనీ టెక్నాలజీ. అది కాదనా, ఇంత తక్కువ రేట్లో వచ్చిందంటే గ్రేటే కదనా. నువ్వు మాట్లాడాలి ఏదో ఒకటినా. నువ్వు మాట్లాడితే బాగుంటుంది. లే, నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలా. లోడ అది నాది పాతదా, పాత PS4 అంటే అదే ఇప్పుడు సంబంధించిందా? అతారి అది 1980, 90 ఆ టయాన్ అది. అది వచ్చి దాంట్లో GTA 5 పని చేస్తుందా? ఎందుకు పని చేయదు? ఎందుకు పని చేయదు GTA 5? ఎందుకు పని చేయదు GTA 5? GTA 5 Sony 4 కు Sony 5 కే అంకితం అది. లే, GTA 5 పని చేయాలా? అదో మన పిల్లకాయలకి పిల్లకాయలకు సంబంధించింది అడున్నా చూడు, అయ్యలు పెట్టిన అదో అదైతే బాగుంటుంది అబ్బా. ఎందుకంటే చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు 6 సంవత్సరాల పిల్లోళ్ళు. 7 సంవత్సరాలు ఇదే విధంగా. కాబట్టి ఇది 4K కొద్దిగా యూట్యూబ్ ఆడుకోవచ్చు. యూట్యూబ్ ఆడుకోవచ్చు. అది మామూలు గేమ్స్ ఎంత మాత్రం. ఓకే, ట్యాబ్లు ఉన్నాయి. ట్యాబ్లు కావాలన్నా కానీ ఇది 9 ఇంచ్ ట్యాబ్లు ఉన్నాయి. వచ్చేసి 15 దినాలు అంటే 4,000. 4,000 రూపాయలు. మన పేరు చెప్తే డిస్కౌంట్ ఇచ్చారులే. ఇబ్బంది లేదు. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెల్లరగిపోతారు అంతే. బోవెల్స్ వెరంకి అంటే వెంకటేష్ బోవెల్స్ వెరంకి. ఏదో మనకి ఏదైనా పర్సనల్ గా బ్లూటూత్లు కావాలంటే, ఏది మనకు చల్లగా ప్రశాంతంగా ఉంటే ఆ బ్లూటూత్లు ఉన్నాయి. అవి గేమింగ్ సంబంధించింది. ఇవి నార్మాలిటీ కదనా, ఈ ఫోన్ కి సంబంధించింది. కాకపోతే కొద్దిగా లావుగా ఉంటాయి మనకు. ఉంటది. ఏది PS5 కి సంబంధించిన సీడీలు, PS4 కి సంబంధించిన సీడీలు, ఛార్జింగ్ పెట్టుకునేవి మనకు అన్ని ఎక్కువ రేట్ ఉండవు అబ్బా. తక్కువలో వచ్చాయి. మనం ఎక్కువ అనుకుంటాం డిస్కౌంట్ లో వచ్చాయి. మనకు ప్రతి ఒక్కటి డిస్కౌంట్ లో వచ్చాయి. మనకు యూట్యూబ్ చేసాం, ఏదో మైకు, మళ్ళీ ఛార్జర్లు. మొన్న నేను వచ్చినప్పుడు లేదు కదా వైర్ మైకా, అన్ని మోసాలనా. స్టాండ్ లేదు మనకు, అది లేదు. నేను ఎంత ఇబ్బంది పడినా. ఇప్పుడు దొరుకుతాయిలే. అదో సీసీ కెమెరా, మనం దొంగతనం చేయొచ్చే పట్టుకునే అన్న. ఏదైనా దొంగతనం చేయొచ్చులే. ఏం లేదు సార్. మనకి ఇది పని చేస్తుంది. ఇప్పుడు ఇది ఆన్ చేయాలి కదా. ఇక్కడ ఆన్ చేయ ఒకసారి. నేను మాట్లాడాలంటే హలో ఏమన్నా బాగున్నావునా, ఎట్నావునా. చిన్న బ్లూటూత్ కూడా ఉన్నాయా. మనకి ఎక్కువ రేటు పడవబ్బా ఇవన్నా. మనం అనుకుంటాం ఏమన్నా ఇప్పుడు ఇక్కడ ఉండేటి సామాన్లన్నీ మనం హై ప్రైస్ అనుకుంటాం. మనకు బడ్జెట్ లో, మనకు ప్రతి ఒక్కటి బడ్జెట్ లో దొరుకుతుంది. 150 రూపాయలు. ఇదంతా 250 రూపాయలు, 300 రూపాయలు. అన్ని మనకు తక్కువ ధరలో వచ్చాయి బా. ఎక్కడ షాప్ ఉండే చెప్పు. లోపల ఒక ఫ్లోర్ పైన షాప్ నెంబర్ 33. అదో ఫ్లోర్, ఆ ఫ్లోరు మీరు మెట్లు ఎక్కువ ఇచ్చిన వెంటనే మీకు అడ్రస్ పెడతాను చూడు. మెట్లు ఎక్కువ ఇచ్చిన వెంటనే ఎదురుగా మనిషి ఉంటాడబ్బా. ఓకేనా? నేను అటైతే పైన అటైతే నాయన ఇదేం ప్రమోషన్ కాదు స్వామి. నాకేం ఆ మనిషి వేలు డబ్బు ఇలా నా స్నేహితుడు, నిజంగా స్నేహితుడు. సో పెడదామని అన్నకి సహాయం చేసినట్టు అవుతుంది, నాకు ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓకే, బై బై. ఓకే, థ్యాంక్ యూ, బై బై. షాపింగ్ పోయినాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసిన. ఎందుకంటే చిన్నపిల్లోడు, కోవిడ్ పిల్లోడు, నేను బయటకు వెళ్ళాలా. మా ఫ్రెండ్ మళ్ళీ ఇసి పెడతాడు, నన్ను ఇప్పుడు ఇసిపెట్టు అన్నాడు. సర్లే మధ్యలో వచ్చేసిన షాపింగ్ మధ్యలో. మళ్ళీ పోయి తీసుకుందాం. ఏం లే, చెప్పులు తీసుకోవాలా, సబ్బు తీసుకోవాలా, అంతే వేయాలి. ఓకే, అలవాటబ్బా. జీతం వచ్చినప్పుడల్లా ఈ KFC తిన్నాం అలవాటు. వాళ్ళు సలాం వచ్చినాయి KFC ముక్కల కోసం. చూద్దాం
నేను ఈరోజు బాగాలేను బస్ షాపింగ్కి చెప్పులు తీసుకున్నాక దీనికి మళ్ళీ కేఎఫ్సీకి మళ్ళీ చూద్దాం. ఫ్రైడే హాలిడే ఉన్నా నాకు, ఫ్రైడే హాలిడే ఉన్నది, అప్పుడు పోయి చెప్పులు తీసుకుందాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఎక్కుదాం దీన్ని. మన స్పైసీ ఇంత గొల్లైపోతాం, నార్మల్ తీసుకున్నాం. అదొక ఎడిక్ట్ అయిపోయినా, మనలేకపోతున్నా ఇది. ఫ్రైడే తీసుకుందాం చెప్పులు, తీసుకుని అవి చూద్దాం. అర్థమైంది కదా ఏం చేయాలో. టిక్కు అంటే అర్థమైంది. సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టన్న ఎలాగా టీం.